ఎవ్రీవన్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 2019 టైర్ 1 ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ చేశారు కదా. అందులో 3 మార్చ్ జరిగిన షిఫ్ట్ 1లో మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అన్న మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ సెల్స్ an article at 10% below its cost price. Had he sold it for 332 more, he would have made a profit of 20%. So what is the original selling price of the article? సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, డేటా మొత్తం రాసుకోండి. చూడండి, ఏ పర్సన్ సెల్స్ an article at 10% below its కాస్ట్ ప్రైస్. సో మనం కాస్ట్ ప్రైస్ని మనం సపోజ్ ఒక 100% అనుకుందాం. సో ఇవన్నీ మనకి పర్సంటేజెస్లో ఉన్నాయి. ఈ 332 అన్నది మనకేంటి రూపీస్ అనమాట. ఇది 10%, 20%, ఇది పర్సంటేజెస్. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 10% బిలో కాస్ట్ ప్రైస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమో 90. ఇప్పుడు ఏంటి, హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 332 మోర్ అంటే 332 రూపీస్ ఎక్కువకి అమ్మితే వాడికి ఏమొస్తుంది, 20% ప్రాఫిట్ వస్తుంది. 20% ప్రాఫిట్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ నెక్స్ట్ టైం సెల్లింగ్ SP1, SP2 అనుకుందాం. సో 20% ప్రాఫిట్ అంటే 120 రావాలి, 120%. సో ఇప్పుడు ఏంటి, వాడిచ్చింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి వచ్చేసి 332 రూపీస్. సో ఈ పర్సంటేజ్ ఎంత, 30%. మనకేం అడిగాడు, వాట్ ఈస్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 90 అనుకున్నాం కదా. సో 30 అనేది 332 అయితే 90 ఎంత. సో 30కి ఇది 3 టైమ్స్ కాబట్టి దీనికి 3 టైమ్స్ చేయాలి. సో 6, 9, 96 అన్నది ఆన్సర్ మీకు. సో మీకు ఇవన్నీ చిన్న చిన్న షార్ట్ కట్స్, మనం ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the base radius of 2 cylinders are in the ratio 3:4 and their heights are in the ratio 4:9, then the ratio of their volumes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏ చాప్టర్ నుండి వచ్చింది, మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే మనకి టోటల్గా బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అనమాట. కొన్ని ఫార్ములాస్ ఉంటే అవన్నీ నేర్చుకుంటే మనం ఈజీగా, అండ్ అప్లికేషన్ కూడా మనం నేర్చుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటర్ అంతా రాసుకోవాలి, అంటే డేటా అంతా. ఏమిచ్చాడు, బేస్ రేడియస్ అంటే R1/R2 రేషియో ఇచ్చాడు 3/4 అండ్ హైట్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:9. సో H1/H2 ఈక్వల్స్ టు 4/9. రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా రాసుకోండి. పై R²H కదా. వాడు అడిగింది ఏంటి, V1/V2 అంటే పై R1² H1/పై R2² H2. సో పై ఎలానో క్యాన్సిల్ అయిపోతుంది. R1/R2 హోల్ స్క్వేర్ అంటే 3/4 హోల్ స్క్వేర్ అంటే 3/4 ఇంటూ 3/4 అండ్ H1/H2 అంటే 4/9. సో 4 క్యాన్సిల్, 3 9 క్యాన్సిల్. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1:4. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి, మనకి ట్రిగ్నోమెట్రీ ప్లస్ ఆల్జీబ్రా రెండు కలిపిచ్చాడు క్వశ్చన్. ఇదేంటి, ఇఫ్ x ఈక్వల్స్ టు 4 cos A ప్లస్ 5 sin A అండ్ y ఈక్వల్స్ టు 4 sin A మైనస్ 5 cos A, దెన్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ y². సో x² ప్లస్ y² అడిగాడు కదా. x వాల్యూ మనకి ఇచ్చాడు 4 cos A ప్లస్ 5 sin A హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ y వాల్యూ కూడా మనకి ఇచ్చాడు 4 sin A మైనస్ 5 cos A హోల్ స్క్వేర్. సో మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, A+B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మనకి A+B హోల్ స్క్వేర్ ఫామ్లో తెలుసు కదా, A² ప్లస్ B² ప్లస్ 2AB. సో A² ఏమవుతుంది, 4² cos² A అంటే 16 cos² A ప్లస్ B² వచ్చేసి 5² sin² A. సో 25 sin² A ప్లస్ 2AB, 2 ఇంటూ 4 cos A ఇంటూ 5 sin A అంటే 2 ఇంటూ 4 ఇంటూ 5 దట్ ఈస్ 40 sin A cos A అనమాట. ప్లస్ నెక్స్ట్ ఇదేం ఫామ్లో ఉంది, A-B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో A-B హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి మనకి, A² ప్లస్ B² మైనస్ 2AB. సో 16 sin² A ప్లస్
25 cos square a minus 40 sin a cos a. సో ఇక్కడ మనం చూసుకుంటే 40 sin a cos a 40 sin a cos a రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ టూ టర్మ్స్లో మనం 16 కనుక కామన్ తీస్తే మనకి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. సో ఇది 1 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ ఈ టూ టర్మ్స్లో మనం 25 అన్నది కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అది 1. సో ఇది 16 ప్లస్ 25 మనకు ఆన్సర్ వచ్చేసి 41. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూద్దాం. A train crosses a pole in 12 seconds and a bridge of length 170 meters in 36 seconds. Then the speed of the train is. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకి కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు. అంటే ఆప్షన్స్ అన్ని కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. నేను ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి ఆప్షన్స్ పెట్టలేదు. సో ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ ఫార్ములా చూడండి. స్పీడ్ ఫార్ములా ఏంటి మనకి? డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా ఎప్పుడు బేసిక్ ఫార్ములా ఇది మనం గుర్తుంచుకుంటే ఈ సమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ అన్నాడు. ఒక పోల్ ఉంది, ఒక ట్రైన్ ఏమో ఈ పోల్ని క్రాస్ చేస్తుంది. అంటే ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్స్కి వెళ్ళాలి. అంటే ట్రైన్ టోటల్గా దాని లెంత్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో మనం ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేసేటప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది ట్రైన్ అనమాట. సో ఈ ఫార్ములాలో ఏంటి? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఏమో లెంత్ ఆఫ్ ది ట్రైన్, మనం అది డీలానే ఉంచుకుందాం. అండ్ టైం వచ్చేసి 12 seconds ఇచ్చాడు. సో ఇక్కడ మనము లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏమొస్తుంది? 12 into s వచ్చింది. ఓకే, అండ్ దెన్ ట్రైన్ క్రాసెస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ అన్నాడు. ఇప్పుడు చూడండి, బ్రిడ్జ్ని మన ట్రైన్ అన్నది క్రాస్ చేయాలి. అప్పుడు మన ట్రైన్ ఇక్కడ ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి వెళ్ళాలి. అంటే టోటల్గా ఏ డిస్టెన్స్ అన్నది ట్రావెల్ చేస్తుంది? ఈ బ్రిడ్జ్ లెంత్ ఇంకా లెంత్ ఆఫ్ ది ట్రైన్ రెండు ట్రావెల్ చేయాలి. సో టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ మనకి స్పీడ్ ఏమో సేమ్ ఉంది. అండ్ దెన్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసి మనకి 12s, ఇందాక మనం ఇక్కడ ఫైండ్ చేసాం కదా 12s అని, అది ప్లస్ ఈ 170 అండ్ బై టైం ఏమో 36 seconds. సో మనకి ఇది టోటల్గా 36s ఈక్వల్స్ టు 12s ప్లస్ 170. సో మనకి 24s ఈక్వల్స్ టు 170 అండ్ s ఈక్వల్స్ టు 170 బై 24. ఇది మనకి మీటర్ పర్ సెకండ్లో ఉంది. సో మనం ఇది కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి. సో మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే మనం 18/5తో మల్టిప్లై చేయాలి. సో 6 3s 6 4s, దెన్ 2 2s 2 85s అండ్ 5 1s అండ్ 17s. సో మనకి ఇక్కడ 17 into 3 ఏమో 51/2 అంటే 25.5 అన్నది ఆన్సర్ కిలోమీటర్ పర్ అవర్లోకి. మనకి ఇక్కడ ఇంకొక చిన్నది ఉంది. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ వాల్యూని 18/5తో మల్టిప్లై చేస్తే మనకి కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేస్తే అది మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ టూ ఫార్ములాస్ మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి MN is parallel to BC, the area of quadrilateral MBCN equals to 130 square centimeters. If AN is to NC equals to 4:5, then the area of triangle MAN. ఇక్కడ మనకి ఫిగర్లో చూసుకుంటే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ AMN ఇంకా ట్రయాంగిల్ ABC. సో ఈ 2 ట్రయాంగిల్స్ చూసుకుంటే మనకి MN ఏమో BCకి ప్యారలల్
అండ్ ఏఎం ఏబి రెండు కోయిన్సైడ్ అయ్యాయి, ఏఎన్ ఏసీ రెండు కోయిన్సైడ్ అయ్యాయి. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ట్రయాంగిల్ ఏఎంఎన్ ఇంకా ట్రయాంగిల్ ఏబిసి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. మనకి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి కదా ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్, అందులో ఏంటి, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉండేటప్పుడు వాటి ఏరియాస్ రేషియో ఎలా ఉంటుందంటే ఏరియాస్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ దేర్ సైడ్స్ అనమాట. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏఎంఎన్ దీన్ని మనం ఏరియా A1 అనుకుందాం, సో దీని ఏరియా A2 అనుకుందాం. సో A1/A2 ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఫస్ట్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ సైడ్ అనమాట AN². అండ్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మనకి దాని కరస్పాండింగ్ ట్రయాంగిలే మనం కరస్పాండింగ్ సైడే మనం తీసుకోవాలి. అదేంటి కరస్పాండింగ్ సైడ్ AC². సో మనకి ఇక్కడ ఇచ్చింది క్వాడ్రిలేటరల్ ఏరియా ఇచ్చాడు 130 అని. సో ఇది మనం A1 అనుకుందాం కదా, A2 అన్నది ఏమవుతుంది, ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా ప్లస్ ఈ స్మాల్ ట్రయాంగిల్ ఏరియా A1. ఓకే, సో A1/130 ప్లస్ A1 ఈక్వల్స్ టు AN² ఏమో మనకి ఇక్కడ 4:5 ఇచ్చాడు కదా, వాటిని మనం 4, 5 అని తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ రేషియో ఉంది కాబట్టి మనం అలా తీసుకోవచ్చు. సో AN అన్నది 4² బై AC అంటే AN ప్లస్ NC అంటే 4 + 5, సో అది 9² అనమాట. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి A1 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు అదంతా సాల్వ్ చేసే మనకి టైం లేదు కాబట్టి మీరు అది సాల్వ్ చేసుకోండి. దెన్ ఇది చూడండి, ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్. మనకు ఒక టేబుల్ ఇచ్చాడు, దానిలో వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్లో ఏముంది, ద గివెన్ టేబుల్ షోస్ ద నంబర్ ఇన్ థౌజండ్స్లో ఉన్నాయి ఆఫ్ కార్స్ ఆఫ్ 5 different models A, B, C, D and E produced during the years 2012 to 2017. Study the table and answer the questions that follow. Okay, ఇక్కడ మనకి 5 different కార్స్ ఉన్నాయి, మోడల్స్. ఆ కార్స్ వాటిలో ఒక ప్రొడక్షన్ అనమాట, నెంబర్ ఆఫ్ కార్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి అన్నది మనకి ఇచ్చాడు 2012 నుంచి 2017 వరకు. సో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్, the percentage increase in the total cars in 2016 over 2012. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో మనకి ఎన్ని కార్స్ ఉన్నాయి, 180 ఉన్నాయి. ఇవి 2012 కన్నా ఎంత ఎక్కువ అని అడిగాడు. సో 120 ఇవి ఇక్కడ ఉన్నాయి 2012లో, ఇంతకన్నా ఇవి ఎంత ఎక్కువ అని అడిగాడు. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎంత, 60. సో వాడు కంపారిజన్ ఏ ఇయర్తో చేశాడు, 2012 ఇయర్తో కంపేర్ చేశాడు కాబట్టి మనం డినామినేటర్లో 2012 ఇయర్ యొక్క వాల్యూ వేసుకోవాలి, అది 120 × 100. సో మనకి ఇక్కడ 50% ఎక్కువ ఇంక్రీజ్ అయింది, ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ టోటల్ కార్స్ అనమాట. సో ఇది చాలా ఈజీ, ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, మనకి ఒకే డిఐకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ లైన్గా రాకపోవచ్చు అని. ఇక్కడ మనకి లైన్గా ఇవ్వలేదు, నెక్స్ట్ వేరే క్వశ్చన్ ఇచ్చాడు, మళ్ళీ తర్వాత ఈ క్వశ్చన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ A + B = 45 then the value of 2 × 1 + tan A × 1 + tan B. సో ఇక్కడ మనం ఒక సింపుల్ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. A + B = 45 అని ఇచ్చాడు కదా, మనకి tan 0 వాల్యూ తెలుసు, tan 45 వాల్యూ తెలుసు. సో మనం ఇక్కడ A = 0, B = 45 తీసుకోండి. ఇక్కడ మనకి వాల్యూస్లో ఇచ్చాడు కాబట్టి tan అంటే ఓవరాల్గా రిప్రజెంట్ చేస్తూ అడిగాడు కాబట్టి A అండ్ B ఏ వాల్యూస్ అయినా అది A + B 45 అని వస్తే చాలు, అది ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో అప్పుడే ఇది ట్రూ అవుతుంది కదా. సో ఇక్కడ A + B 45 అవ్వాలంటే మనం A = 0, B = 45 తీసుకున్నాం. సో వాల్యూ ఆఫ్ 2 × 1 + tan A × 1 + tan B. ఇక్కడ చూడండి, 2 × 1 + tan 0 అంటే 0 అండ్ 1 + tan B అంటే tan 45. tan 45 మనకి 1. సో 2 × 1 × 2 మనకి 4. సో ఇలా కొంచెం ఈజీగా మనం చేసుకోవచ్చు.
అదే మనం 0, 45 చిన్న చిన్న వాల్యూస్ కాబట్టి తీసుకున్నాం. మనం 30 కూడా 30, 15 కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి అవి పెద్ద వాల్యూస్ కాబట్టి, పెద్ద వాల్యూస్ అంటే మనకి √3లో వస్తుంది. సో కొంచెం సింప్లిఫై చేయడానికి కాంప్లికేట్ అవుతుంది కాబట్టి 0, 45 తీసుకుంటే 0 and 1 వస్తుంది కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A, B and C can individually complete a piece of work in 24 days, 15 days and 12 days respectively. అంటే ఏమి ఇచ్చాడు? A ఏమో 24 డేస్లో వర్క్ ఫినిష్ చేయగలడు, B ఏమో 15 డేస్లో ఫినిష్ చేయగలడు, C ఏమో 12 డేస్లో. సో నెక్స్ట్ B and C started the work and worked for 3 days and left it. సో B and C ఇద్దరు వర్క్ స్టార్ట్ చేశారు, 3 days వర్క్ చేశారు, తర్వాత వదిలేశారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై A alone to complete the remaining work is. సో A ఒక్కడే మిగతా వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలడు అని అడిగాడు. సో మనం ఇలాంటి టైమ్ అండ్ వర్క్ ఇచ్చేటప్పుడు మనం ఒక టోటల్ వర్క్ని మనం కొన్ని యూనిట్స్ అని అనుకోవాలి. సో అన్ని యూనిట్స్ మనం ఆ యూనిట్ టోటల్ వర్క్ అనేది ఎలా ఫైండ్ చేస్తాం? అదేంటంటే ఈ ABC నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు కదా, దాన్ని మనం ఫస్ట్ LCM తీసుకుందాం. సో ఈ 3 వాటికి LCM తీసుకుంటే, సో 4 2s 1, సో మనకి LCM వచ్చేసి 120 యూనిట్స్ వచ్చింది. సో మనము టోటల్ వర్క్ని 120 యూనిట్స్ అని అనుకుందాం. ఇది జస్ట్ అజంప్షన్ మాత్రమే. మనం 120 యూనిట్స్ అనుకోవచ్చు, 240 యూనిట్స్ అనుకోవచ్చు, అసలు ఏదైనా అనుకోవచ్చు. కానీ 120 యూనిట్స్ LCM తీసుకొని 120 యూనిట్స్ అనుకుంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్కి అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ ఏమో 120 యూనిట్స్. ఏంటి 24 డేస్లో 120 యూనిట్స్ వర్క్ ఫినిష్ చేయగలడు. అంటే 1 డేలో ఎన్ని యూనిట్స్ వర్క్ ఫినిష్ చేయగలడు? 120/24 అనమాట. సో దట్ ఈస్ 5. సో ఇది 1 డే వర్క్ ఏమో ఏది 5 యూనిట్స్. అండ్ B కూడా సేమ్, 15 డేస్లో 120 యూనిట్స్ ఫినిష్ చేస్తే 1 డేలో ఎంత? 120/15. సో అదేమో మనకి 8 యూనిట్స్ అనమాట. C చూడండి, 12 డేస్లో 120 యూనిట్స్ అంటే 1 డేలో 10 యూనిట్స్ అనమాట. సో ఇది ఉంది కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? B and C started work and worked for 3 days. సో B and C 1 డేలో ఎన్ని యూనిట్స్ వర్క్ ఫినిష్ చేయగలడు? 8 + 10, సో 18 ఫినిష్ చేయగలరు B and C ఇన్ 1 డే. మనకేంటి, వాళ్ళు 3 డేస్ వర్క్ చేశారు. సో ఇంటూ 3 మనకి ఎంత వచ్చింది? 54. సో టోటల్ వర్క్ వచ్చేసి 120. B and C ఏమో 3 డేస్లో 54 ఫినిష్ చేశారు. అంటే మిగిలిన వర్క్ ఎంత? 120 - 54, దట్ ఈస్ 66. సో మిగిలిన వర్క్ని A ఒక్కడే ఫినిష్ చేయాలి. ఎన్ని డేస్లో ఫినిష్ చేయగలడు? A ఏమో 1 డేలో 5 యూనిట్స్ వర్క్ ఫినిష్ చేయగలడు. సో 66 యూనిట్స్ వర్క్కి ఎన్ని డేస్ పడుతుంది? 66/5 అనమాట. సో మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ టోటల్గా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఇవన్నీ LCM తీసుకొని దాన్ని టోటల్ వర్క్ అనుకుంటే మనకి ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై అండ్ డివైడెడ్ బై మీన్స్ ఇంటూ, దెన్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? ప్లస్ ఉన్న ప్లేస్లో మనం మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ఉన్న ప్లేస్లో ప్లస్ పెట్టుకోవాలి, ఇంటూ ఉన్న ప్లేస్లో డివిజన్, అండ్ డివిజన్ ఉన్న ప్లేస్లో ఇంటూ పెట్టుకోవాలి. అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. 42, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మీన్స్ ప్లస్ అన్నాడు కదా, ప్లస్ పెట్టుకొని సాల్వ్ చేసుకోవాలి. అండ్ దెన్ 12 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 3 అండ్ ప్లస్ మీన్స్ మైనస్ 8 అండ్ దెన్ డివిజన్ ఉంది, డివిజన్ అంటే ఇంటూ 2 అండ్ ప్లస్ మీన్స్ మైనస్ 15 బై 8 ఇంటూ మీన్స్ డివిజన్ బై 2 మైనస్ మీన్స్ ప్లస్ 4 and then plus means minus 9 and then division means into 3. సో మనకి ఇది వచ్చిన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం బోర్డ్మాస్ రూల్ యూజ్ చేయాలి. బోర్డ్మాస్ రూల్ అంటే తెలుసు కదా అందరికీ.
ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ దెన్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనకి బ్రాకెట్స్ లేవు, ఆఫ్ అన్నది లేదు కాబట్టి ఫస్ట్ డివిజన్ ఏంటి 12/3, అది మనకి ఎంత వస్తుంది 4 మైనస్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ 8 × 2 16 మైనస్ 15 బై ఇక్కడ చూడండి డివిజన్ 8/2 4 ప్లస్ 4 మైనస్ 9 × 3 27 అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 42 + 4 46 మైనస్ 16 అంటే 30 మైనస్ 15 వచ్చేసి 15. అండ్ ఇక్కడ ఏంటి 8 మైనస్ 27 అంటే మైనస్ 19. సో మనకు ఆన్సర్ ఏమో 15/-19 అనమాట. నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఇఫ్ x/2a = y/2b = z/2c and x² = yz, then the value of AB plus BC plus CA by BC. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనకి ఇచ్చింది ఏంటి x/2a = y/2b = z/2c. మనకి ఇంకా ఏమి ఇచ్చాడు x² = yz ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఈ y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఫైండ్ చేద్దాం. అంటే x/2a = y/2b. సో y = x/2a/2b అంటే x/a/b అనమాట. అండ్ దెన్ x/2a = z/2c కదా, z వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఏంటి 2a/2c అంటే z = x/a/c. ఈ రెండింటిని y అండ్ z వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x² = x/a/b అండ్ z అంటే x/a/c. సో ఇక్కడ మనకి ఇది తెలుసు కదా, a/m × a/n అంటే a/m + n. సో ఇక్కడ ఏమవుతుంది b + a/c. ఇంకా మనకి ఇంకే ఫార్ములా తెలుసు, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ద పవర్స్ ఆర్ ఈక్వల్ అని మనం చదువుకున్నాం కదా. సో 2 = a/b + a/c. సారీ, సో 2 = a/b + a/c వచ్చింది కదా. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం, ac + ab. సో మనకి ac + ab = 2bc వచ్చింది. మనకి ఏ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు, ab + bc + ca/bc వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. మనకి ఇక్కడ ac + ab వాల్యూ మనకి 2bc వచ్చింది. సో 2bc + bc 3bc/bc. సో రెండు క్యాన్సిల్ అయితే మనకి వాల్యూ వచ్చేసి 3 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూద్దాం. If the length of the rectangle is increased by 40% and the breadth is decreased by 20%, then the area of rectangle increases by which percentage? మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనం దీన్ని ఫస్ట్ నేను మీకు నార్మల్ ప్రొసీజర్ చెప్తాను, తర్వాత దీన్ని షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను. ఫస్ట్ లెంత్ అన్నది 100 అనుకుందాం, బ్రెడ్త్ అన్నది 100 అనుకుందాం. సో ఏరియా ఎంత అవుతుంది 100 × 100 మనకి 10,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, లెంత్ అన్నది ఇంక్రీజ్డ్ బై 40% అంటే 140 అవుతుంది. బ్రెడ్త్ అన్నది డిక్రీజ్డ్ బై 20% అంటే 80 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏరియా ఎంత అవుతుంది 140 × 80 112. సో మనకి ఎంత ఇంక్రీజ్ ఉంది, డిఫరెన్స్ బై ఓల్డ్ ఏరియా ఇంటూ 100. సో అదేమో 12%. సో మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్ చూసారు కదా. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇలా మనకి 2 సమ్స్ అంటే ఒక వేరియబుల్ ఈక్వల్స్ టు 2 ప్రోడక్ట్ అయ్యి 2 ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇచ్చేటప్పుడు ఈ వేరియబుల్ అన్నది ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అంటే ఇవన్నీ పర్సంటేజెస్ ఇచ్చేటప్పుడు x + y + xy/100.
సో ఇక్కడ మనకి ఈ ప్లస్ మైనస్ అన్నవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్ అనమాట. ఇప్పుడు ఎక్స్ ఏంటి 40 ఇంక్రీజ్ అయింది, సో +40. బ్రెత్ వై అదేంటి 20 డిక్రీజ్ అయింది, సో -20 ప్లస్ ఇక్కడ ఎక్స్ ఏమో 40, వై ఏమో -20/100. సో మనకి ఇక్కడ ఏంటి 20 - 8, సో 12%. సో మనం ఆ ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు, లేదా ఇలా షార్ట్కట్లో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమిచ్చాడు. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 640 స్టూడెంట్స్ ఈజ్ 5:3. If 30 more girls were admitted in the school, then how many more boys should be admitted so that ratio of boys to that girls becomes 14:9? సో టోటల్గా ఎంతమంది ఉన్నారు 640 ఉన్నారు. అండ్ దెన్ బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఏమో 5:3 అని ఇచ్చాడు. సో టోటల్గా 8 పార్ట్స్ ఏమో 640, దెన్ 5 పార్ట్స్ ఎంత అవుతుంది ఇక్కడ 400 అవుతుంది. అండ్ 3 పార్ట్స్ ఏమో మనకి 240 అవుతుంది. సో బాయ్స్ ఏమో 400 ఉన్నారు, గర్ల్స్ ఏమో 240 ఉన్నారు. ఇక్కడ ఏం అడిగాడు 30 more girls were admitted in the school. సో 30 admitted ఎంత వచ్చింది 270 వచ్చింది. దెన్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ బికమ్స్ 14/9. సో మనకి గర్ల్స్ అన్నది 270 వచ్చేసింది కదా ఆల్రెడీ. సో 9 పార్ట్స్ అన్నది 270 అయితే 14 పార్ట్స్ ఎంత అవుతుంది. సో 9 30s కదా, 14 30s 420. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇందాక ఆల్రెడీ ఒక సమ్ ఇచ్చాడు కదా, నెక్స్ట్ సమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇన్ ద ఇయర్ 2015 విచ్ టైప్ ఆఫ్ కార్ constitute exactly 20% of the total number of cars produced that year. సో 2015లో మనకి టోటల్ కార్స్ ఎన్ని 100. విచ్ టైప్ ఆఫ్ కార్స్ కాన్స్టిట్యూట్ 20% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్. సో ఇందులో 20% ఎంత మనకి 20 కార్స్. సో ఇక్కడ ABCD ఈ వాల్యూస్ ఇచ్చాడు కదా, అందులో 20 ఎక్కడుంది మనకి ఈ కార్స్ 20 కదా. సో ఈ మనకి ఆన్సర్ వచ్చేసి ఈ అన్నమాట. ఈ అనేది మనకి ఇట్ కాన్స్టిట్యూట్స్ 20% ఆఫ్ టోటల్ కార్స్. ఓకే, చాలా ఈజీ సమ్. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఇఫ్ x, y, z are 3 integers such that x plus y equals to 8, y plus z equals to 13 and z plus x equals to 17. సో ఈ సమ్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, 3 ఈక్వేషన్స్ యాడ్ చేసేయండి. x plus y plus y plus z, LHS అన్నీ ఒక దగ్గర, RHS అన్నీ ఒక దగ్గర. సో 8 plus 13 plus 17. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 2 into x plus y plus z ఈక్వల్స్ టు, సో 17 plus 13 వచ్చేసి 30 and 8 38. సో మనకి ఏమొస్తుంది x plus y plus z ఈక్వల్స్ టు 38/2 అంటే 19. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, x plus y plus z ఈక్వల్స్ టు 19. మనకి క్వశ్చన్లో ఏముంది x plus y ఈక్వల్స్ టు 8 ఉంది. సో ఈ రెండింటి నుంచి మనకి z వాల్యూ వచ్చేసి 11 అని వస్తుంది. అండ్ ఈ సెకండ్ ఈక్వేషన్ y plus z ఈక్వల్స్ టు 13. ఈ ఈక్వేషన్ నుంచి మనకి x వాల్యూ వస్తుంది 6 అని. అండ్ ఈ లాస్ట్ ఈక్వేషన్ ఉంది కదా z plus x ఈక్వల్స్ టు 17. ఈ ఈక్వేషన్ నుంచి మనకి y వాల్యూ వస్తుంది, అది 2. మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు x²/yz. సో x² అంటే ఎంత 6 × 6 అండ్ yz అంటే 2 × 11. సో మనకి ఇక్కడ వచ్చేసి 18/11 అనేది ఆన్సర్. చూసారు కదా, మనకి సమ్స్ అన్నీ చాలా ఈజీగానే ఉంటాయి, జస్ట్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అండ్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మనం చాలా ఈజీగా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే మనకి 100 క్వశ్చన్స్కి మనకి 1 hour టైమే ఉంటుంది, 60 minutes. సో చాలా బాగా అంటే 60 minutes అంటే మనకి 100లో 25 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటాయి, 25 ఇంగ్లీష్, 25 రీజనింగ్ అండ్ 25 జీకే ఉంటాయి కదా. సో అన్ని సెక్షన్స్ మనం టైమింగ్ అది చూసుకొని సాల్వ్ చేయాలి, టైం సరిపోదు కాబట్టి ఈ సెక్షన్కి మనం అన్ని సెక్షన్స్ మీద ఈ సెక్షన్కి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి.
ఎందుకంటే అన్నీ సాల్వ్ చేయాలి కాబట్టి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు 5x4 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8, దెన్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ ఇన్ ప్లేస్ ఆఫ్ x విల్ బి. మనకి డివిజన్ రూల్స్ ఉన్నాయి కదా కొన్ని. డివిజిబుల్ బై 2 అవ్వాలంటే ఏంటి, లాస్ట్ డిజిట్ అన్నది ఈవెన్ నెంబర్ ఉండాలి. అలా కొన్ని ఉన్నాయి చూడండి. డివిజిబుల్ బై 2 అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అన్నది ఈవెన్ ఉండాలి. అండ్ డివిజిబుల్ బై 3 ఉండాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. అండ్ డివిజిబుల్ బై 4 అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. అండ్ డివిజిబుల్ బై 5 అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 5 కానీ 0 కానీ ఉండాలి. డివిజిబుల్ బై 6 అవ్వాలి అంటే డివిజిబుల్ బై 2 and 3 అయి ఉండాలి. అండ్ దెన్ డివిజిబుల్ బై 8 అవ్వాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అవ్వాలి. సో ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి, 5x4. సో ఇది డివిజిబుల్ బై 8 అవ్వాలి అంటే, అండ్ వాడు ఏమడిగాడు, స్మాలెస్ట్ ఇంటీజర్ అన్నాడు. సో మనం 0 నుంచి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 504 ఇది డివిజిబుల్ బై 8 అవుతుందా లేదా చూద్దాం. సో 8 6 48 అండ్ దెన్ 24 4 24. సో మనకి 0 పెట్టుకుంటే వచ్చేసింది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఇఫ్ a lies in the first quadrant and 6 tan a equals to 5, then the value of 8 sin a minus 4 cos a by cos a plus 2 sin a. చూడండి ఇక్కడ 6 tan a equals to 5 ఇచ్చాడు. సో మనకి tan a equals to ఎంత, 5/6. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, 8 sin a minus 4 cos a by cos a plus 2 sin a. మనం ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ని రెండింటిని కాస్ ఏతో డివిజిబుల్ చేయండి. సో 8 ఇంటూ సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan a మైనస్ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి -4 కాస్ ఏ క్యాన్సిల్ 1 ప్లస్ 2 tan a. సో ఇందులో మనం ఈజీగా tan a వాల్యూ 5/6 ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సమ్ని. 1 + 2 × 5/6. సో ఇక్కడ 3 4 3. సో 20 - 12/3 + 5. సో 20 - 12 అంటే 8/8. సో మనకు ఆన్సర్ ఏమో 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. A, B and C are 3 points on a circle such that angles subtended by the chord AB and AC at the center O are 110 and 130 degrees respectively. Then the value of angle BAC. సో మనకి ఇది సర్కిల్స్ నుండి వచ్చింది కదా, ఇలా ఎప్పుడైనా సమ్ ఇచ్చేటప్పుడు దానికి కరెస్పాండింగ్ ఫిగర్ అన్నది మనం డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఏమన్నాడు, ఒక సర్కిల్లో ABC సమ్ పాయింట్స్ such that angles subtend, so chords AB and AC అన్నాడు. సో chords AB and AC subtended at the center O. ఇది O అనుకుందాం. సో ఈ కార్డ్ AB అనే కార్డ్ సెంటర్ దగ్గర సబ్టెండ్ చేసే యాంగిల్ అంటే ఇది. సో ఇది మనకి ఎంత ఇచ్చాడు, 110 degrees ఇచ్చాడు. అండ్ దెన్ AC సబ్టెండ్ చేసే యాంగిల్ అనేది ఇది, ఇదేమో 130 ఇచ్చాడు. మనకి సర్కిల్లో ఇప్పుడు ఒక కార్డ్ ఉంది, ఇక్కడ సెంటర్ ఉంది. ఈ 2 అనేది మనకి ఐసోస్లెస్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ తెలుసు కదా. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో మనకి 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అండ్ ఆ 2 సైడ్స్కి కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 2 రేడియసే కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్, ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ 2 యాంగిల్స్ అన్నవి ఈక్వల్ ఉంటాయి. సో ఈ యాంగిల్ మనకి 110 ఇచ్చాడు అండ్ మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 అని తెలుసు కదా. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ సమ్ ఏమో మనకి 70 అవుతుంది. ఈ 2 ఈక్వల్ కాబట్టి 70/2 35 ఉంటాయి. సో మనకి ఈచ్ యాంగిల్ ఇక్కడ 35. అండ్ సిమిలర్గా ఇది కూడా చూద్దాం. ఇదేంటి, ఇక్కడ 130 ఇచ్చాడు. సో 130 మైనస్ చేసుకుంటే మనకి ఇక్కడ 50. సో ఇదేమో మనకి 25 అవుతుంది. సో వాడు ఏమడిగాడు, యాంగిల్ BAC అంటే ఈ 2 యాంగిల్స్ కలిపితే. సో 35 + 25. సో ఆన్సర్ వచ్చేసి మనకి 60. ఇలా మనం ఏమన్నా అంటే ఇలా ఫార్ములా కనుక
ఇలా డయాగ్రామ్ వేసుకొని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా ఐడియా అన్నది వస్తుంది. అండ్ ట్రయాంగిల్స్లో, సర్కిల్స్లో, రెక్టాంగిల్ ఇవన్నిట్లో మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్నీ మనకి రావాలి, అప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ సమ్ చూద్దాం. The radius of a circular garden is 42 meters. The distance covered by running 8 rounds around it is. ఓకే, ఒక సర్క్యులర్ గార్డెన్ ఉంది, రేడియస్ ఏమో 42 అని ఇచ్చాడు. సో డిస్టెన్స్ కవర్డ్ బై రన్నింగ్ అరౌండ్ ఇట్స్ గార్డెన్ అన్నాడు. సో డిస్టెన్స్ కవర్డ్ బై రన్నింగ్ అంటే మనకి ఇండైరెక్ట్గా మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఎంత? 2πr. కానీ వాడు ఏమడిగాడు? కవర్డ్ ఫర్ రన్నింగ్ 8 రౌండ్స్ అన్నాడు, అంటే ఇంటూ 8 అనమాట. సో 2 ఇంటూ 22/7, పై వాల్యూ 22/7 ఇచ్చాడు కదా, రేడియస్ 42 ఇంటూ 8. సో 7 6 42. మనకి ఇలా 22 వచ్చేటప్పుడు మనకి 11తో చాలా ఈజీగా డివిజిబుల్ అయ్యే రూల్ మనకి తెలుసు కదా. సో మనం 11ని సైడ్కి ఉంచుకొని మిగతావన్నీ మనం మల్టిప్లై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 6 8 ఎంత? 48. 48 ఇంటూ 2, 48 డబుల్ ఎంత? 96. అండ్ దెన్ ఇందులో ఒక 2 ఉంది, సో ఇంకా 96 డబుల్ ఎంత? 198. 192. సో 192 ఇంటూ 11. మనకి 11తో మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఈ నెంబర్ వేసుకుంటాం. నెక్స్ట్ 9 + 2 ఎంత? 11. 1 అండ్ 1 క్యారీ. 9 + 1 10 + 1 11 అండ్ దెన్ 1 క్యారీ అండ్ దెన్ 1 + 1 2. 2122. 2112. ఇది మనకి ఇంత ఈజీగా 11తో సాల్వ్ చేసుకోవచ్చు. సో 11 అన్నది మనం సైడ్కి ఉంచుకొని ఇలా మల్టిప్లికేషన్ చేసుకొని కొంచెం ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. ఏమిచ్చాడు? ఇఫ్ 2013 and 2014 were put together, which type of car constitutes exactly 25% of the total number of cars produced in those 2 years? ఓకే, ఇక్కడ ఏంటి? ఫస్ట్ ABCDE అండ్ టోటల్ కార్స్ మనం ఇక్కడ రాసేసుకుందాం. ఎగ్జాక్ట్లీ 25%. ఓకే, 13 and 14 2 ఇయర్స్ కలిపేశాడు. సో ఇక్కడ చూడండి ఏముంది? ఏ కార్స్ ఎన్ని ఉన్నాయి? 22 + 32 అంటే 54. బి కార్స్ ఎంత? 18 + 43 అంటే 61. అండ్ దెన్ సి కార్స్ ఎంత? 26 + 32 అది 58. అండ్ డి కార్స్ ఎంత? 40 + 35 అంటే 65. అండ్ దెన్ ఈ కార్స్ ఎంత? 18 + 34, సో దట్ ఈస్ 52 అనమాట. అండ్ టోటల్ కార్స్ ఎంత? 130 + 170 అంటే 300. వాడు ఏమడిగాడు? విచ్ కార్స్ కాన్స్టిట్యూట్ 25% ఆఫ్ టోటల్ కార్స్. సో 25% ఆఫ్ టోటల్ కార్స్ ఎంత? 75. ఇది మనకి ఏ ఆన్సర్ అంటే ఏ మోడల్కి మనకి ఈక్వల్ ఉంది? డి మోడల్. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 44. సో మనం ట్రయాంగిల్ వేసేసుకుందాం. ఇక్కడ మనకి ఎప్పుడన్నా కొంచెం మనం ఇవన్నీ సమ్స్ ఫిగర్స్ వేసేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఐడియా అన్నది వస్తుంది. చూడండి, డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అండ్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, దెన్ ద ఏరియా ఆఫ్ బీడిఈ. మనం ఆల్రెడీ ఈ సమ్ మనం ప్రీవియస్గా చూసాం కదా. ఈ 2 అన్నవి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. సో ఇది 1:1 రేషియోలో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? సో మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ దేర్ కరెస్పాండింగ్ సైడ్స్. సో ఏరియా ఆఫ్ బీడిఈ బై ఏరియా ఆఫ్ ఏబిసి మనకి బీడీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. బీడీ స్క్వేర్ ఎంత? అది 1 స్క్వేర్. అండ్ బీసీ మనకి 1 + 1 2 కదా, అది 4 అవుతుంది. ఏరియా ఆఫ్ బీడీఈ మనకి తెలీదు అండ్ ఏబిసి ఏమో 44 ఇచ్చాడు. సో 11. సో ఏరియా ఆఫ్ బీడీఈ మనకి 11 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇలా ప్రాపర్టీస్ అన్న మనకు వచ్చి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్,
ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 అండ్ ఎక్స్వై ఈక్వల్స్ టు 45 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఓకే, ఎక్స్ మైనస్ వై ఏమో 4 ఇచ్చాడు. ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 క్యూబ్ ఎంత మనకి 64. మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. సో ఇదందరినీ అటు సైడ్ పట్టుకెళ్దాం. 64 ప్లస్ 3 ఇంటూ ఎక్స్వై వాల్యూ ఎంత 45 అండ్ దెన్ ఎక్స్ మైనస్ వై వాల్యూ వచ్చేసి 4. సో ఇది సాల్వ్ చేయండి. 45 4 టైమ్స్ అంటే 45 డబల్ వచ్చేసి 90, 90 డబల్ 180, 180 ఇంటూ 4 ఏమో మనకి 540, 540 ప్లస్ 64 604. మనకి ఆన్సర్ 604 అనమాట. ఓకే, నెక్స్ట్. A shopkeeper marks a price of an article in such a way that after allowing 28% discount, he wants to gain a 12% of, okay, he wants to gain 12%. If the market price is 224, okay, మార్కెట్ ప్రైస్ ఏమో 224 అని ఇచ్చాడు. సో ఈ 224లో మనకి డిస్కౌంట్ అన్నది 28% డిస్కౌంట్ ఇవ్వగా సెల్లింగ్ ప్రైస్ 28% డిస్కౌంట్ ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్లో. సో మన 100 మైనస్ 28 చేయండి, అప్పుడు 72. సో 72% ఆఫ్ 224 అన్నది సెల్లింగ్ ప్రైస్. సో వాడికి 72% అమ్మితే ఎంత గెయిన్ వచ్చింది, 12% గెయిన్ వచ్చింది. అంటే 112% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 144 అన్నది కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ చూడండి. అవుట్ ఆఫ్ 6 numbers, sum of first 5 numbers is 7 times the 6th number. సో ఫస్ట్ 5 numbers సమ్ ఏమో ఈక్వల్స్ టు 7 times the 6th number. ఓకే, యావరేజ్ ఈజ్ 136. యావరేజ్ అంటే ఏంటి, 5 numbers సమ్ ప్లస్ 6th number బై టోటల్ 6 numbers కాబట్టి బై 6 ఈక్వల్స్ టు 136. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 5 numbers ఏమో 7 times the 6th number. సో 7 into x6 by x6 by 6 ఈక్వల్స్ టు 136. సో ఇది మనకి 8 136. సో 8 1s and 7s. సో 6th number వచ్చేసి 17 into 6 దట్ ఈస్ 102. ఓకే, నెక్స్ట్ చూడండి. 4300 becomes 4644 in 2 years at simple interest. ఓకే, సో 4300 అన్నది 4644 అయింది. సో మనకి టోటల్గా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చింది ఎంత 344. అది ఎంత 2 yearsకి. సో 1 year కంటే బై 2 చేద్దాం. 172 అన్నది సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి. సో 1 yearకి 172 4300 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నది మనం ఫైండ్ చేయాలి. సో 4s రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4%. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ దట్ విల్ బికమ్ 10,104 in 5 years at the same rate of interest. ఓకే, సో ప్రిన్సిపల్ అమౌంట్ అన్నది మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఏమో సమ్ ఎక్స్ అనుకుందాం. సారీ, ఇంట్రెస్ట్ కాదు, ప్రిన్సిపల్ అన్నది మనం ఎక్స్ అనుకుందాం. ఏదన్నా అనుకోవచ్చు. సో ప్రిన్సిపల్ తీసుకోవడం వల్ల ఈజీగా వస్తుంది అనిపిస్తుంది నాకు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ అనుకుందాం. సో మనకి ఇంట్రెస్ట్ ఎంత 10,104 మైనస్ ఎక్స్ కదా. సో దీని మీద 5 yearsకి 4% ఇంట్రెస్ట్. ఓకే, సో 4 25s 5 5s. సో ఇంటూ 5 చేద్దాం. మైనస్ 5x ఈక్వల్స్ టు 5x. సో మనకి ఇది 5x అటు వెళ్తే 6x అవుతుంది. సో ఇది బై 6 చేసుకుంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ x వచ్చేస్తుంది. ఎంత 8s 4s 20. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 8420. ఓకే, సో ఇవన్నీ మనకి ఈ 3rd March షిఫ్ట్ 1లో ఇచ్చిన
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. నేను మీకు రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అన్ని క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తాను. ఇంకా మిగతా షిఫ్ట్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే, అంటే సపోజ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే ఈ టాపిక్ ఈ కాన్సెప్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది పోస్ట్ చేశారంటే నేను ఒక టాపిక్ మీద నేను వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో.